పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంట్ తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్ల. పెద్ద అప్సర్ అసలు. మరి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఇది హైలైట్. నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా. చిన్న బతుకు. ఇంకొకతేమో పెళ్లి అవ్వగానే మనం యుఎస్ కెనడా వెళ్ళిపోదాం, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది. అరే ఒక సంబంధం రా, అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశాను రా, నేను లావుగా ఉన్నానంట, ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది. అరే సంబంధం పేరుతో సంబంధం లేని విషయాలు చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేస్తుంటే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుందిరా. ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది, చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయినో, కాలేజ్ లోనో దేనో దాన్ని లవ్ చేసి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుండేదని. సో ఫస్ట్ ఒక అమ్మాయి దొరకాలి. దొరికిందే అనుకో, మేమిద్దరం సంపాదించే సంపాదనకి హైదరాబాద్ లాంటి సిటీలో సేవింగ్స్ ఉండాలి. అవన్నీ దాటిన తర్వాత పిల్లలు. అరే మేమే సరిగ్గా బతకలేకపోతుంటే ఇంకో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలా? పెళ్లి చేసుకొని చాలా మంది హ్యాపీగా ఉన్నారు, నేను